మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేసే వాళ్ళందరికీ ఈ కాన్సెప్ట్ చాలా కీలకం. ఈరోజు మనం బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ వెనుక ఉన్న అసలు కథేంటో లోతుగా చూద్దాం. ముఖ్యంగా మన ఫోకస్ అంతా వేరియన్స్, కోవేరియన్స్ మీదనే ఉంటుంది. డేటా సైన్స్ నేర్చుకునే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఓ పెద్ద ప్రశ్న ఇది. మనం చాలా కష్టపడి ఓ మోడల్ని ట్రైన్ చేస్తాం, ట్రైనింగ్ డేటా మీద అద్భుతంగా పనిచేస్తుంది. కానీ రియల్ వరల్డ్లో కొత్త డేటా ఇవ్వగానే దాని పర్ఫార్మెన్స్ ఎందుకు పడిపోతుంది? అసలు దీని వెనకున్న కారణమేంటి? దానికి సమాధానం ఈ మూడు పదాల్లోనే ఉంది: బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్. అసలు మన మోడల్ పనితీరును, ముఖ్యంగా అది ఎందుకు ఫెయిల్ అవుతుందో అర్థం చేసుకోవాలంటే ఇది మనకు బేస్ లాంటిదన్నమాట. ఈ ట్రేడ్ ఆఫ్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మనం ఇంకా బెటర్ మోడల్స్ ఎలా కట్టాలో తెలిసిపోతుంది. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా మోడల్ బిల్డ్ చేసేటప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటి, తర్వాత మోడల్ ఎర్రర్ని ఎలా విడగొట్టి చూడాలి, అలాగే వేరియబుల్స్ కలిసి కదిలితే ఏమవుతుంది, వాటి మధ్య సంబంధాలని ఎలా మ్యాప్ చేయాలి, ఆ తర్వాత కోవేరియన్స్కి కోరిలేషన్కి ఉన్న తేడా ఏంటి, చివరగా వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలు చూద్దాం. మెషిన్ లెర్నింగ్ మోడల్ కట్టడం అంటే ఓ టైట్ రోప్ వాక్ లాంటిది. అసలు సవాలంతా బ్యాలెన్స్ని కరెక్ట్గా పట్టుకోవడంలోనే ఉంటుంది. మన మోడల్ మరీ సింపుల్గా ఉండకూడదు, అలా అని మరీ కాంప్లెక్స్గా కూడా అవ్వకూడదు. ఈ రెండింటి మధ్య ఆ స్వీట్ స్పాట్ని పట్టుకోవడమే అసలైన టాస్క్. ఏ మోడల్లో అయినా సరే మొత్తం ఎర్రర్ని మనం మ్యాథమెటికల్గా 3 ముక్కలుగా విడగొట్టచ్చు. అవేంటంటే బయాస్, స్క్వేర్డ్, వేరియన్స్, ఇంకా ఇర్రెడ్యూసిబుల్ ఎర్రర్. సింపుల్గా చెప్పాలంటే బయాస్ అంటే మనం మోడల్ చేసే అజంప్షన్స్ వల్ల వచ్చే ఎర్రర్. వేరియన్స్ అంటే ట్రైనింగ్ డేటా మారితే మన ప్రెడిక్షన్స్ ఎంత సెన్సిటివ్గా మారతాయనేది. ఇక మూడోది ఇర్రెడ్యూసిబుల్ ఎర్రర్ అంటే దాన్ని మనం ఏం చేయలేం, అది డేటాలోనే ఉంటుంది. మన ఎనాలిసిస్కి ఈ ఈక్వేషనే ఫౌండేషన్. సరే, ఈ బయాస్, వేరియన్స్ అనేవి థియరీలో బానే ఉన్నాయి. మరి ప్రాక్టికల్గా ఇవి ఎలా ఉంటాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ తీసుకుందాం. ఒక టార్గెట్ బోర్డ్ని షూట్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఈ ఎగ్జాంపుల్తో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో, ఇది ఐడియల్ సిచ్యువేషన్. తక్కువ బయాస్, తక్కువ వేరియన్స్ అంటే మన ప్రెడిక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కన్సిస్టెంట్గా కూడా ఉన్నాయి. టార్గెట్ బోర్డ్ మీద మనం పెట్టిన ప్రతి షాట్ కరెక్ట్గా బుల్జైకి తగలడం లాంటిదన్నమాట. మన మోడల్స్ అన్నీ ఇలా ఉండాలనే కదా మన తాపత్రయం. ఇక రెండోది చూడండి, హై బయాస్, లో వేరియన్స్. ఇక్కడేమవుతోందంటే మన మోడల్ మరీ సింపుల్గా ఉంది. డేటాలోని అసలు ప్యాటర్న్ని అది పట్టుకోలేకపోతోంది. అంటే ప్రిడిక్షన్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి, కానీ అవన్నీ తప్పే. బుల్జైకి దూరంగా ప్రతిసారి ఒకే చోట షూట్ చేయడం లాంటిదిది. దీన్నే మనం టెక్నికల్గా అండర్ ఫిట్టింగ్ అంటాం. దీనికి క్వైట్ ఆపోజిట్, లో బయాస్, హై వేరియన్స్. దీన్నే ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తాం. ఇక్కడ మన మోడల్ మరీ కాంప్లెక్స్ అయిపోయి ట్రైనింగ్ డేటాలోని నాయిస్ని కూడా నేర్చేసుకుంటుంది. అందుకే ప్రిడిక్షన్స్ అన్నీ బుల్జై చుట్టూతానే ఉంటాయి, కానీ చెల్లాచెదురుగా ఉంటాయి. యావరేజ్గా చూస్తే కరెక్టే, కానీ ఒక్కోసారి ఒక్కోచోట అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇక ఫైనల్గా ఇది వర్స్ట్ కేస్ సినారియో, హై బయాస్, హై వేరియన్స్. ఇక్కడ మోడల్కి యాక్యురసీ లేదు, కన్సిస్టెన్సీ లేదు, మన ప్రెడిక్షన్స్ తప్పు, పైగా చెల్లాచెదురుగా కూడా ఉన్నాయి. అంటే టార్గెట్కి దూరంగా ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయడం లాంటిది. మనం ఇలాంటి మోడల్ని అస్సలు కోరుకోం. ఓకే, ఇప్పుడిదాకా మనం బయాస్, వేరియన్స్ గురించి ఓవరాల్గా చూసాం. ఇప్పుడు ఆ ఎర్రర్ ఈక్వేషన్లోని వేరియన్స్ అనే పార్ట్ మీద కొంచెం డీప్గా ఫోకస్ చేద్దాం. ఇక్కడే మనకి కోవేరియన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మోడల్ యొక్క ఇన్స్టెబిలిటీని అర్థం చేసుకోవడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అసలు వేరియన్స్ అంటే ఏంటి? సింపుల్గా మనం మన మోడల్ని వేర్వేరు ట్రైనింగ్ డేటాసెట్స్ మీద ట్రైన్ చేస్తే దాని ప్రెడిక్షన్స్ ఎంత స్ప్రెడ్ అవుతాయి అని చెప్పేదే వేరియన్స్. ఇంకోలా చెప్పాలంటే మనం మోడల్ ప్రిడిక్షన్స్కి యావరేజ్ తీసుకుంటే ఒక్కో ప్రిడిక్షన్ ఆ యావరేజ్ నుండి ఎంత దూరంలో ఉందో కొలిచే మెజర్ ఇది. వేరియన్స్ అనేది ఒక్క వేరియబుల్ యొక్క స్ప్రెడ్ని చూపిస్తోంది కదా. మరి కోవేరియన్స్ ఏంటంటే అది 2 వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూపిస్తుంది. అంటే ఒక్క వేరియబుల్ పెరిగితే రెండోది కూడా పెరుగుతోందా, లేక తగ్గుతోందా, లేక ఏ మార్పు లేదా అని చెప్పేదే కోవేరియన్స్. ఇది వేరియన్స్కి ఒక న్యాచురల్ ఎక్స్టెన్షన్ లాంటిది. సరే, 2 వేరియబుల్స్ మధ్య సంబంధం చూడటం ఓకే, కాని మన డేటాసెట్లో చాలా వేరియబుల్స్ ఉంటాయి గదా. వాటన్నిటి మధ్య రిలేషన్స్ని ఒకేసారి ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ప్రశ్నకు సమాధానమే కోవేరియన్స్ మ్యాట్రిక్స్.
కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. ఇది ఏం చేస్తుందంటే మన డేటా సెట్లో ఉన్న ప్రతి పేర్ ఆఫ్ వేరియబుల్స్ మధ్య కోవేరియన్స్ని ఒకే చోట ఒక టేబుల్ లాగా పెడుతుంది. ఇది మన డేటా స్ట్రక్చర్ని అర్థం చేసుకోవటానికి ఒక బ్లూ ప్రింట్ లేదా మ్యాప్ లాంటిదన్నమాట. ఈ టేబుల్ని చూడండి. ఇక్కడ డయాగోనల్లో అంటే మూలగా ఉన్నవి ప్రతి వేరియబుల్ యొక్క సొంత వేరియన్స్లు, అంటే వేరెక్స్1 వేరెక్స్2 అలాగన్మాట. ఇక మిగిలిన సెల్స్ అన్నీ వేర్వేరు వేరియబుల్స్ మధ్య కోవేరియన్స్ని చూపిస్తాయి. మీరు గమనిస్తే x1కి x2కి మధ్య ఉన్న కోవేరియన్స్ x2కి x1కి మధ్య ఉన్న కోవేరియన్స్కి ఈక్వల్గా ఉంటుంది. అందుకే ఈ మ్యాట్రిక్స్ ఎప్పుడూ సిమెట్రిక్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్కి వద్దాం. కోవేరియన్స్ వర్సెస్ కోరిలేషన్. ఈ రెండు కూడా రిలేషన్షిప్నే కొలుస్తాయి. మరి తేడా ఏంటి? వాటి మధ్య కొన్ని కీ డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి చూద్దాం. కోవేరియన్స్ మనకు రిలేషన్షిప్ యొక్క డైరెక్షన్ మాత్రమే చెబుతుంది, అంటే పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందా అని. కానీ కోరిలేషన్ అలా కాదు. అది డైరెక్షన్తో పాటు ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా చెబుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే కోవేరియన్స్ వాల్యూస్కి ఒక రేంజ్ అంటూ ఉండదు. దానికి యూనిట్స్ కూడా ఉంటాయి. కానీ కొరిలేషన్ వాల్యూ ఎప్పుడూ -1 నుంచి +1 మధ్యలోనే ఉంటుంది. దానికి యూనిట్స్ ఉండవు. అందుకే దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం చాలా ఈజీ. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే కోరిలేషన్ అనేది కోవేరియన్స్ యొక్క స్టాండర్డైజ్డ్ వర్షన్. అంటే కోవేరియన్స్ని తీసుకొని దాన్ని ఆ రెండు వేరియబుల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్తో డివైడ్ చేస్తే వచ్చేదే కోరిలేషన్. ఈ స్టాండర్డైజేషన్ వల్లే మనకది యూనిట్లెస్గా -1 నుంచి +1 రేంజ్లోకి వస్తుంది. అందుకే దాన్ని అర్థం చేసుకోవడం, పోల్చడం చాలా సులభం. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా థియరీ చూశాం. వేరియన్స్, కోవేరియన్స్, కోరిలేషన్. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మన అసలు పాయింట్కొద్దాం. బెటర్ మోడల్స్ కట్టడానికి ఇదంతా ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం రండి. మన డేటా యొక్క కోవేరియన్స్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీసీఏ లాంటి టెక్నిక్స్ ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ని వాడే డేటా డైమెన్షన్స్ని తగ్గిస్తాయి. అలాగే రిడ్జ్ రిగ్రెషన్ లాంటి రెగ్యులరైజేషన్ మెథడ్స్ ఏం చేస్తాయంటే హైలీ కోరిలేటెడ్ ఫీచర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించి వేరియన్స్ని కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల మన మోడల్ ఓవర్ఫిట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫీచర్ సెలెక్షన్లో ఓవర్ఫిట్టింగ్ని అర్థం చేసుకోవడంలో అన్నిట్లోనూ ఈ కాన్సెప్ట్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ ట్రెడిషనల్ ట్రేడ్ ఆఫ్ ఈ రోజుల్లో మనం చూస్తున్న భారీ ఏఐ మోడల్స్ విషయంలో కొంచెం డిఫరెంట్గా పనిచేస్తోందని కొత్త రీసెర్చ్ చెప్తోంది. వాళ్ళేం కనుక్కున్నారంటే మోడల్ సైజు, డేటా, కంప్యూటింగ్ పవర్ విపరీతంగా పెంచినప్పుడు వేరియంట్స్ పెరిగేదానికంటే బయాస్ చాలా వేగంగా తగ్గిపోతోందట. అందుకే టెస్ట్ ఎర్రర్ తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ భారీ మోడల్స్ డబుల్ డిసెంట్ అని పిలిచే కొత్త ఫినామినా ఉన్న ఈ రోజుల్లో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ క్లాసిక్ బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ ఇంకా అదే విధంగా వర్తిస్తుందా? లేదా మోడల్ పర్ఫార్మెన్స్ని అర్థం చేసుకోవడానికి మనమేమైనా కొత్త ఫ్రేమ్వర్క్స్ గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందా? దీని గురించి ఆలోచించండి.